తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. కాకితో కబురు. ఆ వేప చెట్టు కింద తలెత్తకుండా అంట్లు తోముతోందే ఆ పిల్ల పేరు జువ్వి. మడిసెల్లే ఎందుకు బతుకుతావే మానెల్లే పడుండి సుఖపడతావ్ అని ఆ తల్లి కూతురికి జువ్వి అని పెట్టిందేమో తెలీదు. కాని జువ్వి మనిషిలా బతకాలని, నవ్వాలని, ఏడవాలని కలలుగంటోంది. జువ్వి దొడ్లోకి రావటం ఆలస్యం. చెట్టు మీద కాకులన్నీ వచ్చి చేరతాయి. ఉడతలు కొమ్మతొర్రల్లోంచి పరిగెత్తుకొస్తాయి. రామచిలుకలు చిటారు కొమ్మ నుంచి కింద కొమ్మల మీదకి రివ్వున వచ్చి వాల్తాయి. జువ్వి అంట్లు ఒక్కొక్కటే తెచ్చి పడేసుకుంటుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గరకొస్తాయి. ఉండండే ఒకటే తొందర అని విసుక్కుంటుంది జువ్వి. కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఇంకా దగ్గరకొస్తాయి. గిన్నెల్లో అడుగుమెతుకులు తీసి రాయి మీద పెడితే వాటిని కలేబడుతూ తన్నుకుంటూ తింటుంటాయి కాకులు. కొట్టు చావమాకండే కాస్త దానికి అని మందలిస్తుంది జువ్వి. ఓ కూరముక్క తొర్రల్లోంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసురుతుంది. కొమ్మ మీదున్న రామచిలకను చూసి నువ్వు రాణివాసం పెట్టవాయే, నువ్వు ఎంగిలి మెతుకులకొస్తావా ఇదో అని వస్తూ వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది. ఒక చింతకాయ రామచిలక ముక్కును పట్టుకుంటే కింద పడ్డ ఇంకో చింతకాయ కోసం ఉడత పరిగెత్తుతుంది. ఏదో తింటమైపోయింది కదా అని వెళ్ళిపో పక్షులు. జువ్వి అంట్లు తవ్వుతుంటే చుట్టూ సభ చేసినట్టు చేరతాయి. ఓ కాకి రాయి మీద, ఇంకోటి గుట్ట మీద, మరోటి బోర్లించిన గిన్నె మీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆలకిస్తూ ఉంటాయి. అంట్లు తోముకుంటూ జువ్వి తన ఊసంతా వీటికి వెళ్లబోసుకుంటుంది. చింతాల మామ ఏ రేవునున్నాడో చూసి రాకూడదంటే ఆడి పడవ అమరావతొడ్డు తాకి 4 రోజులైంది. నా మెళ్ళో తాళి కడితే నేను సక్కంగా వంట చేసి పెడుదునా? ఆడి పడవల్లో సేరి ఆళ్ళకి ఇళ్ళకి వండి పెట్టే కర్మేంది? అవునులే, ఆడిదేం తప్పు, మా అయ్యదే తప్పు. సంపాదన లేనోడికి పిల్లనిస్తానా అన్నాడు. పడవల్లో వంట పుట్టి కింద చేరిపోయిండు. అమ్మ పోయిన కాడ్నించి అయ్యనిడిసి పెట్టలేక నేనున్నాను. నేను తెచ్చే అన్నం మెతుకుల కోసం నన్నిడిసిపెట్టనంటాడు అయ్య. పోన్లే, నా అన్నం తింటే తిన్నాడు. ఆల్ని ఈల్ని డబ్బులు అడుక్కుని ఆ తాగుడెందుకంట? ఏం చేస్తాం చెప్పు? తాగినా తన్నినా అయ్య అయ్యే కదా. నేను మా మావెంట వెళ్ళిపోతే ఆడికి దిక్కెవరు? ఏమే మావ పడవ దొండపాడు రేవు కాడుందన్నారే, ఎట్టుండాలో చూసి రాకూడదంటే? ఆడు లాంచీలో చేరతాడని ఎవరో చెప్పారు. వద్దని చెప్పవే. లాంచీల్లో చేస్తే కెట్టిడిసిపెట్టి గోదావరిలోకెళ్తాడు. అసలే సూపందదు. రోజూ ఇదే పాట జువ్వి మళ్లీ మళ్లీ చెప్తుండడం, కాకులు అంతా తెలిసిపోయినట్లు, ఆలోచిస్తాం అన్నట్లు, ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటుండడం. ఇంతలో ఇంటావిడ, జువ్వి ఎవరితోనే మాట్లాడుతున్నావంటే, ఏం లేదమ్మా, ఈ కాకులు ఒకటే రొద హై అంటూ కాకుల్ని అదిలించి అంట్లు ఇంట్లో ఇచ్చేయటం మామూలు. ఆ రోజు ఇంటావిడ జువ్వికి ఉప్పుడు పిండి పెట్టి తినవే అంది. జువ్వికి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకుని ఏడుస్తుంది. జువ్వి తల్లి కూడా అంట్లు తోమేది. ఇంటివాళ్ళు ఏమన్నా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా 5 ఏళ్లు జువ్వికి తీసుకొచ్చి పెడితే కాని తినేది కాదు. తినవే అని తల్లంటే అయ్యకో అని ఏడ్చేది. ఇప్పటికీ అంతే. ఆకు పట్టుకుని జువ్వి ఏడుస్తుంటే ఏడుపెందుకే పిచ్చిదానా అని ఇంటావిడ సముదాయిస్తే జువ్వి కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళి తింటానమ్మా అంది. ఓసి వెర్రి, మీ అయ్యకు నేను వేరే ఇస్తా, నువ్వు తిను అని ఆవిడంటే అప్పుడు జువ్వి ముఖం విప్పారింది. నవ్వుకుంటూ ఆకు తీసుకు పరిగెత్తింది. శ్రావణమాసాన కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి పారుతున్న వేళ. పూజారి వీధిళ్ళు ఆనుకుని కృష్ణ పారుతుంటే కృష్ణ మధ్య నుంచి వడిలో పడవలు పోలేవు కనుక ఒడ్డమ్మటే పడవలు లాక్కెళ్తుంటే పడవలన్నీ దొడ్లోంచి పోతున్నట్లుండేవి. తెల్లవారుగట్టే వచ్చింది జువ్వి పడవల కోసం. జువ్వితో పాటే కాకులు, ఉడతలు, రామచిలుకలును. అంట్లు తోముతుందే గాని పడవల మీదే ధ్యాస. పరిగెత్తికెళ్లి ప్రతి పడవను చూస్తోంది. చింతాల మావ పడవ రాలేదు. కాకులన్నీ కావుకామంటూ కృష్ణ మీదకెళ్ళాయి. అంటే పడవొస్తోందన్నమాట. జువ్వి అంట్ల గిన్నెతో పరుగులెత్తింది. మాసికల తెరచాప పడవ దగ్గరకొస్తోంది. జువ్వె గుండె దబదబా కొట్టుకుంటోంది. అల్లడుగో చింతాల్మామ చుక్కాని దగ్గర వంటగిన్నెతో చెయ్యూపాడు. జువ్వి అంట్ల గిన్నె ఊపింది. పడవ దగ్గరకొస్తోంది. జువ్వి కళ్ళు పొంగాయి. ఒళ్ళు పొంగింది. కళ్ళల్లో కృష్ణ ముంచుకొచ్చింది. జువ్వి దగ్గరకొచ్చింది పడవ. చింతాలు నవ్వుతూ కళ్ళన్నీ జువ్వి మీదే పెట్టి చూశాడు. జువ్వికి ఏదో అడుగుదామనిపించింది. మాట రాలేదు. చింతాలకి ఏదో చెప్దామనిపించింది. గొంతు పెగల్లేదు. పడవ జువ్విని దాటిపోతోంది. చింతాలు లంకల్లో కోసుకొచ్చిన జాంకాయ ఒడ్డు మీదకి విసిరాడు. జువ్వి చెంగుని ఎగిరి అందుకుంది. మాస్కల తెరచాప దూరమైంది. చింతాల మామ వెళ్ళిపోయాడు. ఇంటావిడ ఇంట్లోంచి జువ్వి అని పిలవడంతో జువ్వి ఈ లోకంలోకొచ్చింది. గెంతుకుంటూ దొడ్లోకొచ్చి ఎక్కడలేని సంబరంతో ఒక చేత అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జాంకాయ కొరుక్కు తింటోంది. తనింత కొరుక్కుని ఇంత ముక్క కాకులకి పెట్టింది. మరింత ముక్క ఉడతకిచ్చింది. మిగిలిన ముక్క రామచిలుకలకి ఎగరేసింది.
ఆ తర్వాత ఇంటాడు చల్లపిండి పెడితే ఆకు పట్టుకు ఏడ్చింది జువ్వి. మీ అయ్యకి నేను వేరే పెడతాలేవే అన్నా జువ్వికి ఏడుపాగలేదు. జువ్వి మళ్ళీ ఏడ్చింది. జువ్వి మళ్ళీ ఏడ్చింది అయ్య కోసం కాదు, చింతాల్ మామ కోసం. కళ్ళు తుడుచుకుని యువతలకొచ్చి చుట్టూ చేరిన కాకులతో, ఉడతలతో, చిలకలతో అంది. మా మామ పడవ ధరణికోట రేవు కాడుంటది. మీరెళ్ళి నేను మామ కోసం ఏడవలేదని చెప్పండే, నవ్వానని చెప్పండే అంటూ గలగలా నవ్వింది. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.